భక్తి గౌరవ మర్యాదతోటి నేను ఆ యొక్క పాడు పని చేయకుండా నేను ఇంకా ఆమెకి ఇచ్చినటువంటి మాటను కూడా నేను ఆమెకి సహాయం చేసి ఆమెను పంపించేశాను. మరి ఇది నీకు నచ్చితే కనుక మమ్మల్ని కాపాడు అంటే ఆ యొక్క గృహం దగ్గర ఉన్న ద్వారం ఇంకొంచెం జరుగుతుంది. ఇక మూడో వ్యక్తి అమానత్. అమానత్ అంటే మనకిచ్చిన మాట కానీ వస్తువు కానీ ఏదైనా సరే ఒక వ్యక్తి దగ్గర కొన్ని మేకలు గొర్రెలు గుర్రాలు ఏవో కొన్ని పెట్టిపోతాడు. కొంతకాలం తర్వాత తిరిగి వస్తాడు. వచ్చాక ఈ యొక్క వ్యక్తికి ఇక్కడి నుంచి అక్కడ దాకా కనిపించే ఈ యొక్క పొలాలు తోటలు ఆ యొక్క గొర్రెలు ఆ యొక్క సంపద మొత్తం నీదే అని చెప్పిస్తాడు. అయ్యో నేను నీకు కొన్నే కదా, కొన్ని గొర్రెలు కొన్ని ఇచ్చిపోయాను, అవన్నీ నా వంటావు ఏందనని అతను అంటే, నీవు ఇచ్చి ఇన్నేళ్ల తర్వాత వచ్చావు, వీటి పిల్లలు వాటి వాటి ద్వారా వచ్చిన సంపత్తుడు అవి కొనటం జరిగింది, ఇవన్నీ కూడా నీయే. సో నేను వాటిని పెట్టుకుంటే మళ్ళీ వాటికి జవాబుదారీ నేను అల్లాహ్ వద్ద చెప్పుకోవాల్సి వస్తుంది, కాబట్టి నీ యొక్క అమానత నేను నీకు ఇచ్చేస్తున్నా, తీసుకో అని చెప్తాడు. అల్లాహ్ పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క వ్యక్తి ఇచ్చిన అమానత మీద ఆశపడకుండా అదంతా కూడా ఇచ్చిన వ్యక్తికి మరి తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. వల్ల నీ పట్ల నేను చేసిన ఈ యొక్క పనికి, నీ మీద భయం భక్తి గౌరవ మర్యాదతో చేసిన ఈ యొక్క పనికి, నీకు కనుక ఈ యొక్క చేసిన పని కనుక ఇచ్చిన వస్తువుని మళ్ళీ తిరిగి ఇచ్చేయటం, పెట్టుకున్న వస్తువుని తిరిగి ఇచ్చేయటం, ఈ యొక్క అమానతకి ఏదైతే నేను కట్టుబడి తిరిగి ఇచ్చేయడం జరిగిందో, మరి ఇది కనుక నీకు నచ్చితే కనుక మమ్మల్ని ఈ యొక్క ప్రాబ్లం నుంచి రక్షించని చెప్పనగానే ఆ యొక్క గృహద్వారం పూర్తిగా తెరుచుకోవడం జరుగుతుంది, వీరు బయటపడటం జరుగుతుంది. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం చేసిన మంచి పనుల ద్వారా కూడా దేవుణ్ణి ప్రార్థించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అలానే ప్రార్థించే ముందు కొన్ని షరతులు ఉన్నాయి. ప్రార్థించే ముందు అల్లాహ్ని స్తుతించాలి. అల్లా, సుబ్హాన్ అల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహ్ అక్బర్ అని అనడం కానీ, అల్లాహకి మంచి మంచి పేర్లు ఉన్నాయి ఖురాన్లో, వాటి ద్వారా ఆయన స్తుతించడం కానీ, ఆయన్ని పిలవటం కానీ, ఆయన గుర్తు చేసుకోవడం కానీ, ఆయన అడగడం కానీ, ఇలాంటివన్నీ కూడా. దాని తర్వాత అల్లా నీవు కరుణామయుడివి, నీవు మమ్మల్ని సృష్టించావు, సృష్టికర్తవి, నీవు దయామయుడివి, అల్లా నీవు మమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నావు, ఎప్పటికైనా మరలి రావాల్సింది నీ వద్దకే కదా అని ఇలా అంటూ అల్హమ్దులిల్లా. దాని తర్వాత దరూద్ కూడా చదవాలి. దరూద్ అంటే ఏమిటంటే ప్రవక్త మీద పంపించేటటువంటి దీవెన. మనం ప్రవక్తని దీవిస్తూ ఉన్నాం. ఉదాహరణకి అదేమిటో నేను చదివినిపిస్తాను. వల్ల ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సుఖాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్ ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్ అని ఇలా దరూద్ అన్నమాట.